వినాయక్ రెడ్డి గారు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వాటికి ఆ యాజమాన్యాలకు సంబంధించిన రాజకీయ అనుబంధాలు అనుమానమే లేదు. వీళ్ళందరూ అధికార పార్టీకే తోటే సెయిల్ అయినటువంటి పరిస్థితి. అధికార పార్టీ అండలతోటే ఈ ప్రక్రియ వేగంగా జరిగిందని భావిస్తున్నారా? ప్రైవేట్ కాలేజెస్ ఇంతకుముందు ఉండవు, అంటే యూనివర్సిటీ అనే పేరు లేదు, కానీ ఇప్పుడు మల్లారెడ్డి గారి యూనివర్సిటీ అని ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు స్టూడెంట్స్ యూనివర్సిటీ వచ్చినంత మాత్రాన స్టూడెంట్స్ ఏం పెరగలే, ఆయనకు అంతమందే ఉన్నారు. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ కూడా ఏదైతే ఉందో అంత బ్రాంచెస్ ఉన్నాయి, అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అటానమస్ ఏంటంటే వాళ్ళకు యూనివర్సిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళే డిగ్రీ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అఫిలియేషన్ అంటూ వాళ్ళకేమీ ఉండటానికి లేదు. అయితే ఆ క్రమంలోనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వచ్చింది, పరీక్షల క్వాలిటీ పడిపోయింది అటానమస్ విషయం ఇవ్వటం ద్వారా. రెండోది, ఈ స్థానికమైనటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల మూలంగా మొత్తం విద్యా వ్యవస్థలోనే క్వాలిటీ తగ్గిపోయింది అనేటటువంటిది ప్రధానంగా చర్చలో ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? క్వాలిటీ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్లు అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అవుట్ సోర్సింగ్ అండ్ ఈ అడాక్ అపాయింట్మెంట్ లాగా చేస్తున్నారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. అక్కడ క్వాలిటీ పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చేది మీగర్ ఇన్కమ్, కాబట్టి వాళ్ళంతా శ్రద్ధగా లేకపోతే అప్డేట్ అయ్యి సబ్జెక్ట్ లోపల అట్లా చెప్పకపోవడం వల్ల కూడా బాగా తీవ్రంగా దెబ్బతింది. అదే సందర్భంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల మీద కూడా చాలా ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే క్వాలిటీ పడిపోయింది అనేటటువంటి. క్వాలిటీ రెండు రకాలుగా ఉంటుంది దీంట్లో. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కొన్ని ఏం చేస్తాయంటే దీర్ఘకాలికంగా ఉండాలి అన్నప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి. క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దీర్ఘకాలికంగా ఫీల్డ్లో ఉండటానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ రోజుకి డబ్బు చేసుకోవాలి, ఈ రోజుకి సంపాదించుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, అసలు యాక్చువల్గా ఎన్ని యూనివర్సిటీలు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు కావలసినంత ఉపాధ్యాయులు దొరికే పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు అనేది ఒక ఫ్యాక్టరీనా లేకపోతే ఒకరోజు తయారయ్యే వాళ్ళు కాదు, ఒరే పీరియడ్లో తయారవుతారు టీచర్ అనేవాడు. ఆ టీచర్లని వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఈ విశ్వవిద్యాలయాలు ఇవ్వటం, ప్రైవేట్ కాలేజీలు ఇవ్వటం వల్ల మీకు ఇంతకుముందు మీరు కాక చూసినట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ లోపల బీటెక్ వాడికి ఎంటెక్ వాడు క్లాస్ చెప్పేవాడు. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, దాంట్లో కొంతమంది పిహెచ్డి వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది ఎంటెక్ వాళ్ళే. పిహెచ్డి ఇంకా రేరు, బీటెక్ ఎంటెక్ వాళ్ళు చెప్పేవాళ్ళు, బీ ఫార్మసీ వాడికి ఎం ఫార్మసీ వాడు చెప్పేవాడు క్లాసు. అట్లా వాళ్ళు చాలా తీవ్రంగా దెబ్బతిన్నది స్టాండర్డ్స్ అనేవి. అట్లనే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలలో ఏమవుతుందంటే, ఎందుకు ఈ స్టాండర్డ్స్ దిగజారిపోతున్నాయంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజీసీ ప్రకారం ఏమో శాలరీస్ ఇస్తామని చెప్తారు, కానీ చెక్కులు ఇస్తారు, మళ్ళీ వెనక డబ్బులు తీసుకుంటారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గి ఎక్కడన్నా వాళ్ళకి వేరే ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, ప్రైవేట్ కంపెనీలలో ఇప్పుడు కంప్యూటర్ డిపార్ట్మెంట్లు ఉంది, వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇమ్మీడియట్గా ఏంటంటే వాళ్ళు పోతాడు. అక్కడ పోయినప్పుడు వీళ్ళకి ఎవరు దొరుకుతారు, జూనియర్స్ దొరుకుతారు.